Welcome to Bahujana Varadhi News. Please watch. పిగిలాంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని పిగిలాం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, తహసీల్దార్ విజయలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు రాయి సత్యనారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు రాయి మస్తాన్ నాయుడు, కూను శ్రీహరి, దాసరి రాజగోపాల్ నాయుడు, దాసరి ప్రభాకర్ నాయుడు, ముప్పాళ్ల మాధవ నాయుడు, మల్లెమాల గోపికృష్ణ రెడ్డి, సిపి నాయుడు, చిత్తూరు ఈశ్వరయ్య, తాళ్లూరు ప్రసాద్ నాయుడు, దాసరి కోటేశ్వరరావు, ఆది వెంకటకృష్ణ రెడ్డి, బద్దేవోలు కళ్యాణ్ రెడ్డి, గోళ్ల మధు తదితరులు పాల్గొన్నారు. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఎమ్మెల్యే గారి ద్వారా 2024 మెడికల్ పెన్షన్కి అప్లై చేశాను సార్. అప్పటి నుంచి రాలేదు, శాంక్షన్ అయినట్టు లెటర్ కూడా వచ్చింది. బాబు గారికి అర్జీ పెట్టిన తర్వాత డిఎంహెచ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్గా పూర్తి బాధ్యతలు ఇచ్చారు కదా, అప్పుడు పోయి మళ్ళీ కలెక్టర్కి ఇచ్చాను సార్. చూస్తామని చెప్పారు. ఆ రోజు లోపలికి బాగుంది సార్, సార్ నగర్కి మంత్రి గారు వచ్చిండేసరికి కౌంటర్లో ఇచ్చాను సార్. శాంక్షన్ అయినట్టు సార్, కానీ అందరికీ పేరు పేరున వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళ బాగోగులు చూసి ఇప్పుడే అంటున్నారు దారిలో యాక్చువల్గా ఈ రోడ్డు వేయించాలి, అది కూడా పెట్టాలి. ఈ ముఖ్య నాయకులంతా కూడా కోరారు ఆల్రెడీ అని చెప్తున్నారు. పెన్షన్లు ఇవ్వడమే కాదు, మీ ఊరు బాగోగులు కూడా చూసేదానికి గౌరవ శాసనసభ్యులు గారు ముందుగా ఆలోచిస్తున్నారు, త్వరలో చేస్తారు. అదేవిధంగా ఈరోజు చాలా మహత్కార్యం పెద్దలందరూ చెప్పిన విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద కార్యక్రమం ఇది, పెన్షన్ కార్యక్రమం. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇండియాలోనే మన రాష్ట్రం ఒకటే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు చూశారు, పెన్షన్లు అర్హులందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా పాపం వాళ్ళకి ఎంతో చేయూతనిచ్చేటువంటి ఈ నగదు చాలా ఇంపార్టెంట్గా వాళ్ళ ముఖాల్లో కనిపిస్తూ ఉంది. నిజంగా మీరందరూ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలి. ఈ మహత్ కార్యాన్ని రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చేస్తామని, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా నేరుగా ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చూసి వాళ్ళని పలకరించి పెన్షన్లు ఇస్తున్నారు. ఈ పెన్షన్లో భాగంగా ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ, ఈ ఊరు నాయకులందరికీ, ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ చైర్మన్ మన గంగోటి నాగేశ్వరరావు గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు, ఈ మండల నాయకులు, కార్యకర్తలందరికీ, ఈ గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారాలు. ఈ కార్యక్రమం మనం ఒక పండుగ మాదిరి చేసుకుంటున్నాం ప్రతి నెల. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎంప్లాయీస్ని కానీ, కార్యకర్తలని, నాయకుల్ని తెల్లారికి ముందే
వెళ్ళి వాళ్ళు నిద్రలేసినా లేకపోయినా మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి 7వ గంట లోపలే మనం పెన్షన్ అందిస్తున్నాం. మన స్టేట్ చాలా లోట్లో ఉండింది ముందు ప్రభుత్వంలో, 8-9 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. అలాంటి ప్రభుత్వం మన ఇబ్బంది పెట్టి చాలా గందరగోళం చేసిన స్టేట్ ని ఈ రోజు మనం 20 నెలలు అయింది వచ్చి మన సీఎం గారు అన్ని దేశాలు తిరిగి ఇక్కడ ఏమేమి కంపెనీలు రావాలో ఏమేమి పరిశ్రమలు రావాలో 13 లక్షల కోట్లు మనకి కంపెనీల ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి. ఎంప్లాయీస్ కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ మనం ఉద్యోగాలు చేర్చుకునే దానికి సదుపాయంగా మన సీఎం గారు చేస్తున్నారు. ఈ రోజు మనం 1వ తేదీ 3 నెలల నుంచి 1వ తేదీ కాకుండా 31వ తేదీ పెన్షన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే 31 సండే వచ్చిందనుకో 1వ తేదీ 31వ తేదీ మనం బుధవారం అయినా డిసెంబర్ 31 బుధవారం వచ్చింది పెన్షన్ తీసుకున్నాం. అలాగే జనవరి 31 శనివారం రోజు తీసుకున్నాం. ఈరోజు ఫిబ్రవరి 28 అంటే రేపు సండే కాబట్టి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు. సీఎం గారు ఎప్పుడు అభివృద్ధిలో ముందుంటాడు. అలాంటి సీఎం గురించి మనం పెన్షన్ తీసుకొని ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండొచ్చు. అందరికి కూడా మనం తీసుకొని వెళ్ళి పెన్షన్ తీసుకోబోయేటి అందరూ తీసుకోబోయే వాళ్ళు అందరికీ చెప్పాలి, ఫలానా ప్రభుత్వంలో మనకి మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వం వస్తేనే మనకి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయనేసి ప్రతి ఒక్క అవ్వాతాతలు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ అందరూ పబ్లిక్ లో ఎక్కువగా మీరే చెప్పాలి. మేము చెప్తాం, నాయకులు కార్యకర్తలు చెప్తాం, మీరు కూడా ఎక్కువగా చెప్పాలి. మీకు ఎప్పుడు ఈ మాదిరికి ఇంత పెన్షన్ ఇచ్చేది ఎవరు లేరు, మీ బాగోగులు చూసింది ఏ ప్రభుత్వం చూడాల. ఒక తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే మీకు అన్ని సదుపాయాలు కానీ మమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరిని తెల్లారికి ముందే చంద్రబాబు నాయుడు గారు లేపి ముందు మీ బాగోగులు చూడమంటారు మమ్మల్ని. ముందు ప్రభుత్వాలు అవన్నీ ఏం లేదు, మోసంతో ఏదో జరుపుకుంటున్నారు. కానీ ఈ మాదిరిగా చేసే ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. వెంకటగిరి ఈ రోజు డెవలప్మెంట్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. వెంకటగిరి డెవలప్మెంట్ అయిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం వల్లే. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగంగ కాలువ నిర్మించి ఆ కాలువ గురించి మనం సంవత్సరానికి 2 పంటలు పండించుకుంటూ 3 పూట్ల అందరూ భోంచేస్తూ ఈ రోజు సుఖంగా ఉన్నారంటే వెంకటగిరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ అయింది. ఎందుకంటే కాబట్టి ఎంతమంది ఇల్లు కావాలో కానీ ఇవ్వండి, అందరికి ఇల్లు శాంక్షన్ చేసి ఇస్తాం, కట్టుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఐటీ పోతే పాపం ఆమె తాటాకులతో పెట్టుకోవాలి డాడీ, అదే వీళ్ళంతా కూడా చూస్తూ ఉంది. అది ఎప్పుడో ఇచ్చారు, అలాంటి ఇల్లు కూడా అన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు దాన్ని కొట్టేసి కూడా కట్టుకోవచ్చు. లేదు స్థలాలు లేని కూడా ఎంఆర్ఓ చెప్తాను, స్థలాలు కూడా ఇస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికైతే స్థలాలు లేవో మీరు ఎంఆర్ఓకి తెలియజేయండి, మీకు సైట్లు ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు.